హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పాల నుంచి వెన్న ఎలా తీయాలి, అలాగే నెయ్యి ఎలా కాచుకోవాలో చూపిస్తున్నాను. డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ నేను పాలు మరగబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఆవు పాలు తీసుకుంటున్నానండి. పాల ప్యాకెట్వి కాదు, నార్మల్గా మనకి ఇంటి దగ్గరకు వచ్చి పోస్తారు కదండి, ఫామ్ నుంచి తెచ్చి ఆ పాలే నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. అవే పాలను తీసుకునేసి కొద్దిసేపు మరగపెడుతున్నాను. మనకు గేదె పాలతో పోలిస్తే ఆవు పాలలో వెన్న శాతం కాస్త తక్కువగా ఉంటుంది, కొద్దిగానే మీగడ వస్తుంది. మనకి కొద్దిగా మీగడతో వెన్న కాచుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. అందుకే నేను పాలని కొద్దిసేపు మరగపెడతాను. ఇలా మరగపెట్టడం వల్ల మనకి మీగడ కాస్త మందంగా వస్తుంది, అలాగే పాలు కాస్త చిక్కబడడం వల్ల పెరుగు కూడా కాస్త గట్టిగా కాస్త టేస్టీగా వస్తుంది. ఇలా పాలు కొద్దిసేపు కాచిన తర్వాత చల్లారనిచ్చి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి వెన్న బాగా మందంగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు కూడా మూత లేకుండా పెట్టుకున్నట్టయితే వెన్న బాగా మందంగా వస్తుందండి. లేదంటే మీరు ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి వెన్న బాగా మందంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నాను. మనకి పాల మీద బాగా మీగడ గట్టిగా కట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ మీగడ తీయడానికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హోల్స్ ఉన్న గరిట తీసుకోండి. గరిట కానివ్వండి, స్పూన్ కానీ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి మీగడతో పాటు పాలు రాకుండా ఉంటాయి. కేవలం మనం మీగడని మాత్రమే సెపరేట్ చేయొచ్చు. ఇలా తీసుకున్న మీగడని ఇలా ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. నార్మల్గా మీరు ఒక వారం రోజుల్లో వెన్న చిలికేలాగైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. బట్ చాలా రోజులైతే మనము ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనకి వెన్న కలర్ చేంజ్ అవుతుంది, కాస్త ఎల్లో కలర్ రావడం అలాగే స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఫ్రీజర్లో పెట్టుకున్నట్టయితే మీకు 20 days అయినా కూడా వెన్న ఎక్కడ పాడవ్వదండి, స్మెల్ చేంజ్ అవ్వదు, టేస్ట్ చేంజ్ అవ్వదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, నెక్స్ట్ డే నేను పాలు కాస్త తక్కువగా మరిగించాను, అందుకే మీగడ కొద్దిగానే వచ్చింది. ఇలా మొత్తం కలెక్ట్ చేసిన దాన్ని ఫ్రీజర్లో పెట్టి మీరు వెన్న చిలకాలనుకున్న టైంకి కొద్దిసేపు ముందే బయట తీసి పెట్టుకున్నారంటే కాస్త సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసి మనము వెన్న పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వాటర్ వేసి తిప్పకూడదండి. ఫస్ట్ ఓన్లీ మీగడను మాత్రమే వేసి కొద్దిసేపు మిక్సీ పట్టాలి. మనకి ఇలా మీగడ బాగా సాఫ్ట్గా క్రీమ్ లాగా వస్తుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. కూల్ వాటర్ యాడ్ చేసినట్టయితే మనకి వెన్న చాలా సులభంగా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలం అయితే ఖచ్చితంగా కూల్ వాటర్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి వెన్న ఈజీగా సపరేట్ అవుతుంది. చూసారు కదండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మిక్సీ పట్టంగానే మనకి ఇలా వెన్న సెపరేట్ అయిపోతుంది. మీకు వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టినప్పుడు కూడా ఇంకా మజ్జిగలాగా వచ్చిందనుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు మిక్సీని మనము అలాగే రన్ చేసామంటే మనకి త్వరగా ఇలా వెన్న సెపరేట్ అయిపోతుంది. ఇదే విధంగా మిగతా మీగడనంతా కూడా ఒక 2-3 బ్యాచుల్లో మొత్తం వెన్నలాగా సెపరేట్ చేసేసాను. తర్వాత ఇలా కలెక్ట్ అయిన వెన్ననంతా కూడా ఇలా దగ్గరగా అనుకుంటూ తర్వాత ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక అడుగు మందంగా ఉన్న ఒక కడాయి కానివ్వండి, ఒక ప్యాన్లో కానీ తీసుకునేసి స్టవ్ మీద పెట్టి వెన్నని కరగనివ్వాలి. ఆవు నెయ్యి, ఆవు వెన్న మనకి కాస్త ఎల్లో కలర్ ఉంటుందండి. అదే మనకి గేదె నెయ్యి, గేదె వెన్న అయితే కాస్త వైట్ కలర్ వస్తుంది. మనకి ఇక్కడ వెన్న కరిగి ఇలా పైన నురుగులాగా ఫామ్ అవుతూ ఉంటుందండి. వెన్నంతా కరిగి మనకి ఇలా నెయ్యి కూడా కనిపిస్తూ ఉంటుంది, కాస్త ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకా ఆల్మోస్ట్ వెన్నంతా కరిగిపోయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం ఒక 2 తమలపాకులు వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కావాలంటే కొద్దిగా మెంతులు వేసుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర తమలపాకులు లేకపోతే కరివేపాకైనా వేసుకోవచ్చు. మనకి వెన్నంతా కరిగి ఇలా నెయ్యిలాగా ఫామ్ అయిన తర్వాత ఇలా అడుగున ఇలా బ్లాక్ కలర్గా వస్తుందండి. అంటే మన వెన్నంతా కరిగి ఇలా బ్లాక్ కలర్గా, దాన్ని గోదావరి అని కూడా అంటారు, అలా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టకూడదు. చల్లారిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకునేసి నెయ్యిని వడపోసేసుకోవడమే. మనకి కలర్ కాస్త ఎల్లోయిష్ కలర్గా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆవు పాలతో చేసినందుకు ఏమో నాకు కూడా తెలియదండి, కానీ చాలా కొద్దిగా వస్తుంది మనకి ఈ వేస్ట్ అనేది. అంతేనండి, ఇలా వడకట్టేసుకున్న తర్వాత
మూత పెట్టేసి స్టోర్ చేసుకోవడమే. చూసారు కదండి, కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా బాగా మనకి పూసగా ఉంటుందండి. ఫ్లేవర్ టేస్ట్ ది బెస్ట్ అండి. అసలు ఆవు నెయ్యి చాలా మంచిది, ముఖ్యంగా చిన్నపిల్లలకైతే చాలా మంచిది. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.